మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామంలో నిర్వహించిన పారిశుద్ధ తడి చెత్త పొడి చెత్త సేకరణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరియు వర్మీ కంపోస్ట్ తయారీపై మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు మల్టీపర్పస్ సిబ్బంది ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్వీస్ చేసిన పలువురు మల్టీపర్పస్ సిబ్బందిని సన్మానించారు. మిర్యాలగూడ మండలం యాద్గర్పల్లి గ్రామంలో నిర్వహించిన పారిశుద్ధ తడి చెత్త మరియు పొడి చెత్త సేకరణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరియు వర్మీ కంపోస్ట్ తయారీపై మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు మల్టీపర్పస్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్వీస్ చేసిన పలువురు మల్టీపర్పస్ సిబ్బందిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, పంచాయతీ కార్యదర్శులు, మల్టీపర్పస్ వర్కర్లందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా మెరుగైన సేవలు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త సేకరించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, సుందరంగా తీర్చిదిద్దాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామాలన్నీ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, దాన్ని రైతులకు, ఇతరులకు అమ్మడం వల్ల గ్రామ పంచాయతీకి ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది. కాబట్టి మీరు ఈ ఎరువును నిరంతరంగా తయారు చేయాలని కోరుతున్నా అన్నారు. మల్టీపర్పస్ వర్కర్లందరికీ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వ జీతం ఇవ్వనున్నది. ఇక నుండి మీరెవ్వరు కూడా జీతాలు సకాలంలో రావడం లేదని భయపడాల్సిన పని లేదు, ఆధైర్యపడవద్దు. అలాగే గ్రామ పంచాయతీల్లో పనిచేసే మల్టీపర్పస్ సిబ్బంది అందరికీ హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ 476 ప్రతి సంవత్సరం తన సొంత డబ్బులతో బిఎల్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ చేయించి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయిస్తానని అన్నారు. అనంతరం తమకు హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించి భరోసాగా ఉంటానని చెప్పిన ఎమ్మెల్యేతో మల్టీపర్పస్ సిబ్బంది అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్బిఓ, ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.